ఈరోజు మన చర్చకు స్వాగతం. మనం ఒక ఆ, చాలా ఆసక్తికరమైన, బహుశా కొంచెం సవాలుగా అనిపించే అంశాన్ని లోతుగా పరిశీలిద్దాం. అదే స్పృహ లేదా చైతన్యం. బౌద్ధ పరిభాషలో చెప్పాలంటే విజ్ఞానం. దాని స్వభావం గురించి. ముఖ్యంగా అనత్త లక్షణ సుత్త అనే ఒక ముఖ్యమైన బౌద్ధ బోధన ఆధారంగా ఆ, ఈ విజ్ఞానం ఎలా పనిచేస్తుంది, దాని లక్షణాలేంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ పరిశీలనలో మనం ముఖ్యంగా దేనిపై దృష్టి పెడుతున్నామంటే, బుద్ధుడు చెప్పిన దాని ప్రకారం విజ్ఞానం అనేది మన పూర్తి నియంత్రణలో ఉండదు. అంటే అన్గవర్నబుల్ అన్నమాట. అందుకే అది ఏదో ఒక రూపంలో దుఃఖానికి దారి తీస్తుంది అనే ఆలోచనను అర్థం చేసుకోవడం. వినడానికి ఇది కొంచెం వింతగా, ఆశ్చర్యంగా అనిపించవచ్చు కదూ. అవును, నిజమే. ఎందుకంటే సాధారణంగా మనం స్పృహ, చైతన్యం అంటే మంచిదే అనుకుంటాం. అయితే ఈ కోణం ఏమిటో కొంచెం లోతుగా చూద్దాం రండి. ముందుగా ఆ సుత్తలోని ప్రధాన ఆలోచనతో మొదలు పెడదాం. బుద్ధుడేం చెప్పారంటే, ఈ విజ్ఞానానికి అంటే మన చైతన్యానికి స్వాభావికంగా నేను అనే ఒక స్థిరమైన ఆత్మ లేదు. అనత్త. అవును, అనత్త, సెల్ఫ్లెస్నెస్ అంటారు కదా. ఉమ్, ఇంకా ముఖ్యంగా ఇది మన చెప్పుచేతుల్లో ఉండవు. అవశంవత్త, అన్గవర్నబుల్. హ్మ్, అంటే నా స్పృహ ఇప్పుడు ఇలా ప్రశాంతంగా ఉండాలి, లేదా నాకు ఈ చెడు ఆలోచన రాకూడదు అని మనం ఎంత గట్టిగా కోరుకున్నా అది మన మాట వినదు. అంతే కదా. దానిమీద మనకు పూర్తి అజమాయిషీ లేదు. నిజమే కదా. కొన్నిసార్లు పనిమీద ధ్యాస పెట్టాలనుకుంటే ఎక్కడెక్కడో ఆలోచనలొచ్చి పడుకుంటాయి. వాటిని ఆపలేం. అవును, ఆ నియంత్రణ లేకపోవడమే అసలు సమస్య అని బుద్ధుడి విశ్లేషణ. దాని పర్యవసానమేమిటో గమనించండి. అది మన అదుపులో మూడదు కాబట్టి దాని సహజ స్వభావం వల్లనే అది దుఃఖాన్ని, అంటే సఫరింగ్, కలిగిస్తుంది. దుఃఖాన్ని కలిగిస్తుందా? అవును. అంటే విజ్ఞానం పని చేస్తున్నంతసేపు అది తెలిసి జరిగినా, తెలియక జరిగినా, పైకి కనిపించినా, లోపల జరిగినా ఏదో ఒక స్థాయిలో అసంతృప్తిని, అశాంతిని, బాధను కలిగిస్తూనే ఉంటుంది. ఓ, ఇది మనం సాధారణంగా అనుకునేదానికి పూర్తి భిన్నం. మనం స్పృహను, తెలివిడిని చాలా పాజిటివ్గా, ఉపయోగకరంగా, మనకు మేలు చేసేదిగా భావిస్తాం. కాని ఇక్కడ దానికింకో కోణముందని చెబుతున్నారు. ఇది ఖచ్చితంగా మనల్ని ఆలోచింపజేసే విషయం. ఈ నియంత్రణలేని స్వభావం దుఃఖానికి కారణమవడం. ఇదే సందర్భంలో నాకు తూర్పు దేశాల ఆధ్యాత్మిక గురువులకు, పాశ్చాత్య శాస్త్రవేత్తలకు మధ్య జరిగిన కొన్ని సంభాషణలు గుర్తొస్తున్నాయి. అవును. ముఖ్యంగా భావోద్వేగాలు, ఎమోషన్స్, మరియు చైతన్యం గురించి వారి మధ్య జరిగిన చర్చలు. ఆ చర్చలు మొదలైనప్పుడు పాశ్చాత్య శాస్త్రవేత్తల వైపు నుండి వచ్చిన ఒక అభిప్రాయమేమిటంటే, దాదాపు అన్ని భావోద్వేగాలు ఏదో ఒక రకంగా విధ్వంసకరమైనవే, సమస్యలను సృష్టించేవే అని. అవును, ఆ చర్చల్లో దలాయి లామా వంటి వారు ఒక ముఖ్యమైన ప్రశ్న లేవనెత్తారు. సరే, కోపం, అసూయ వంటివి విధ్వంసకరం అనుకుందాం. కాని కరుణ, కంపాషన్, అది కూడా ఒక బలమైన భావోద్వేగమే కదా. అది విధ్వంసకరమా? కాదు కదా. కరెక్ట్. అలాగే ప్రేమపూర్వక దయ, లవింగ్ కైండ్నెస్, ఇతరుల పట్ల సానుభూతి, ఇవన్నీ కూడా భావోద్వేగాలే. అన్నీ చెడ్డవి ఎలా అవుతాయి అని వారు ప్రశ్నించారు. ఇది పాశ్చాత్య శాస్త్రవేత్తలను ఆలోచనలో పడేసింది. ఎందుకంటే వారి దృష్టి ఎక్కువగా ప్రతికూల భావోద్వేగాల మీద, మానసిక సమస్యల మీద ఉండేది. మరి ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం బయటపడింది. ఆ సంభాషణల ద్వారా పాశ్చాత్య విజ్ఞానంలో, ముఖ్యంగా మనస్తత్వశాస్త్రంలో, ఆరోగ్యకరమైన చైతన్యం, హెల్తీ కాన్షియస్నెస్ అంటే ఏమిటి అనేదానికి స్పష్టమైన నిర్వచనం కానీ, ఒక ప్రమాణం, బేస్లైన్ కానీ లేదనే విషయం స్పష్టమైంది. నిజమే. వాళ్లు ఎక్కువగా మానసికంగా కలత చెందిన, మెంటల్లీ అప్సెట్ వాళ్లనే అధ్యయనం చేశారు. కానీ మానసికంగా సంపూర్ణ ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉన్న స్థితి ఎలా ఉంటుందో వాళ్ల దగ్గర కొలమానం లేదు. అవును, వారి అధ్యయనాల ప్రకారం ఒక వ్యక్తే డిప్రెషన్ నుండో, ఆందోళన నుండో బయటపడ్డాడు అని చెప్పగలరేమో కాని, అసలు మానసికంగా అత్యున్నత స్థాయిలో ఆరోగ్యంగా ఉండడమంటే ఏమిటి, ఆదర్శవంతమైన మానవ చైతన్యం ఎలా ఉంటుంది అనేదానికి వారి దగ్గర సమాధానం లేదు. దలాయిలామా సూటిగా అడిగినప్పుడు, ఆరోగ్యకరమైన చైతన్యానికి మీ దగ్గర ఏదైనా నిర్వచనముందా అని వారు నిజాయితీగా, లేదు, మేము దాని గురించి ఎప్పుడూ లోతుగా ఆలోచించలేదు అని ఒప్పుకున్నారు. అంటే అప్పుడుదాకా ఆలోచించలేదన్నమాట. అవును, అప్పటివరకు వాళ్లు సమస్య లేకపోవడమే ఆరోగ్యం అన్నట్టుగా చూశారు తప్ప, ఆరోగ్యమంటే ఒక సానుకూల, అభివృద్ధి చెందిన స్థితి అని గుర్తించలేదు.
ఓ, అంటే అప్పటి వరకు నార్మల్ అంటే సమస్యలు లేకపోవడం వరకే వాళ్ళ దృష్టి ఉంది. కానీ అంతకి మించిన మానసిక శ్రేయస్సు ఎలా ఉంటుందో వాళ్ళు చూడలేదన్నమాట. సరిగ్గా అదే. మరి ఈ నేపథ్యంలోనే కదా ధ్యానం చేసే వ్యక్తులపై ఎఫ్ఎంఆర్ఐ ప్రయోగాలు చేయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా కరుణాభావన, కంపాషన్ మెడిటేషన్, అవును. మైత్రీ భావన, లవింగ్ కైండ్నెస్ మెడిటేషన్, విపశ్యన, ఇన్సైట్ మెడిటేషన్, సమాధి, కాన్సంట్రేషన్ మెడిటేషన్ ఇలాంటివి అభ్యసించే వారిపై అవును. ఆ ఎఫ్ఎంఆర్ఐ ప్రయోగాల ఫలితాలు వారికి పెద్ద షాకిచ్చాయి. ముందుగా ఎఫ్ఎంఆర్ఐ అంటే ఫంక్షనల్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్. ఇది మెదడులోని రక్త ప్రవాహాన్ని కొలుస్తుంది. ఒక నిర్దిష్ట పని చేస్తున్నప్పుడు లేదా ఒక నిర్దిష్ట మానసిక స్థితిలో ఉన్నప్పుడు మెదడులోని ఏ భాగాలు ఎక్కువగా చురుకుగా ఉన్నాయో తెలుసుకోవడానికి ఇది సహాయపడుతుంది. అయితే ఈ ధ్యానపరుల మెదడు పనితీరును గమనించినప్పుడు వచ్చిన ఫలితాలు, గ్రాఫ్లు చూసి శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. వాళ్ళు అద్భుతంగా ఉన్నాయి, మేమస్సలు ఊహించలేదు అని అన్నారు. ఎందుకని అంత ఆశ్చర్యపోయారు? వాళ్ళు అంతకుముందు చూడనిది ఏం గమనించారు? ఎందుకంటే పాశ్చాత్య ప్రపంచంలో ఒక ఆరోగ్యకరమైన వ్యక్తిని అంటే మానసికంగా ఎటువంటి తీవ్రమైన సమస్యలు లేకుండా, పైగా ధ్యానం ద్వారా తమ మనస్సును కొంత శిక్షణ ఇచ్చిన వ్యక్తిని ఎఫ్ఎంఆర్ఐ స్కాన్లో పెట్టి పరీక్షించడం అదే మొదటిసారి. ఓహో, మొదటిసారా? మానసిక సమస్యతో బాధపడుతున్నవారే. ఈ ధ్యానపరులలో ముఖ్యంగా దీర్ఘకాలం అభ్యాసం చేసిన వారిలో ఒత్తిడికి, భయానికి సంబంధించిన మెదడు ప్రాంతాలు, అమిగ్డాల వంటివి తక్కువ చురుకుగా ఉండటం, అదే సమయంలో ఏకాగ్రత, స్వీయ నియంత్రణ, సానుభూతికి సంబంధించిన ప్రాంతాలు, ప్రీఫ్రంటల్ పార్టెక్స్ వంటివి చాలా ఎక్కువగా స్థిరంగా చురుకుగా ఉండటం గమనించారు. ఇది వాళ్ల దగ్గరున్న సాధారణ లేదా సమస్య ఉన్న మెదడు పనితీరుకు సంబంధించిన డేటాకు పూర్తి భిన్నంగా ఉంది. అప్పుడు తూర్పు, పశ్చిమ దేశాల నిపుణులు కలిసి కూర్చుని అసలు ఆరోగ్యకరమైన చైతన్యం అంటే ఏమిటి, దాన్ని ఎలా పెంపొందించుకోవచ్చు అనే దానిపై మరింత లోతుగా చర్చించడం ప్రారంభించారు. అంటే ఈ శాస్త్రీయ పరిశోధనలు బౌద్ధులు ఎప్పటినుండో చెబుతున్న మానసిక శిక్షణ వల్ల కలిగే మార్పులను కొంతవరకు రుజువు చేస్తున్నాయన్నమాట. చెప్పొచ్చు. అయితే ఈ ఆవిష్కరణలో జరుగుతున్నప్పటికీ బుద్ధుడు చెప్పిన మూల సిద్ధాంతం విజ్ఞానం నియంత్రణకు లొంగదు, దాని స్వభావం వలనే దుఃఖానికి దారితీస్తుందనేది అలాగే ఉంటుందా, లేక ఈ ధ్యానస్థితులు దానికి మినహాయింపా? మంచి ప్రశ్న అడిగారు. దీన్ని బౌద్ధ దృక్కోణంతో కలిపి చూస్తే ఈ ఎఫ్ఎంఆర్ఐ ప్రయోగాలు చైతన్యం యొక్క విభిన్న స్థితులను, వాటి నాడీ సంబంధమైన న్యూరల్ ఆధారాలను చూపుతున్నాయి. బహుశా ఈ గాఢమైన ధ్యానస్థితులలో విజ్ఞానం యొక్క ఆ అనియంత్రిత, అశాంతిని కలిగించే స్వభావం యొక్క ప్రభావం గణనీయంగా తగ్గుతుందేమో అనిపిస్తోంది. ఓ, తగ్గుతుందా? అవును, అక్కడ ఎక్కువ ప్రశాంతత, స్పష్టత, నియంత్రణ ఉన్నట్లు కనిపిస్తోంది. అయినప్పటికీ బౌద్ధ సిద్ధాంతం ప్రకారం విజ్ఞానం యొక్క అత్యంత ప్రాథమిక స్వభావమంటే అది క్షణక్షణం మారుతూ ఉండటం, దానికొక స్థిరమైన నేను లేకపోవటం, మన పూర్తి అదుపులో ఉండకపోవటం అనేది మాత్రం మారదు. ఆ స్థితులలో కూడా ఆ స్వభావాన్ని గమనించవచ్చేమో కాని దానివల్ల కలిగే బాధ తగ్గుతుంది. అంటే సమస్య మూలమలాగే ఉన్నా దాన్ని ప్రభావాన్ని తగ్గించుకునే మార్గాలున్నాయని ఈ పరిశోధనలు సూచిస్తున్నట్టుగా భావించవచ్చు. అయితే ఇక్కడ ఇంకో పెద్ద చిక్కుముడి ఉంది కదా. విజ్ఞానం యొక్క ఈ అనియంత్రిత స్వభావాన్ని, దాని సూక్ష్మమైన పనితీరును పరిశోధించడానికి, అర్థం చేసుకోవడానికి మనం ఉపయోగించాల్సింది కూడా మళ్ళీ విజ్ఞానాన్నే. అవును. దీన్ని మన పెద్దలు దొంగను పట్టుకోవడానికి దొంగను ఉపయోగించడం అంటారు కదా, ఆ రకంగా ఉంది. సరిగ్గా అదే పోలిక. తన అదుపులో లేని స్వభావాన్ని నిరూపించుకోవడానికి విజ్ఞానం మన ఆదేశాలను పాటిస్తున్నా ఇది ఎలా సాధ్యం? ఇది నిజంగా చాలా కీలకమైన, గంభీరమైన విషయం. అందుకే ఈ రకమైన ఆత్మ పరిశీలనకు, ముఖ్యంగా విపశ్యన వంటి ధ్యాన పద్ధతులకు గొప్ప నిబద్ధత, పూర్తి మానసిక శక్తి అవసరం అని చెబుతారు. విపశ్యనను ఒక తలుపు తెరవడం లేదా కిటికీ తెరవడం లాంటిదని పోలుస్తారు. అది మన అంతర్గత ప్రపంచాన్ని చూసేందుకు ఒక మార్గాన్ని తెరుస్తుంది. దానికి మన పూర్తి సామర్థ్యం అవసరం. ఓకే. అయితే మీరు లేవనెత్తిన సందేహం చాలా సూక్ష్మమైనది. తన అదుపులేనితనాన్ని నిరూపించుకోమని మనం విజ్ఞానాన్ని అడిగితే అది వినయంగా సహకరిస్తుందా, లేక దాని అనియంత్రిత స్వభావం వల్లే ఆ పరిశీలన నుండి కూడా పక్కకు తప్పుకుంటుందా? ఇది నిజంగా పట్టుకోవడానికి చాలా కష్టమైన విషయం. అందుకే దీనికి చాలా సాధన, ఓపిక, సూక్ష్మదృష్టి అవసరం. ఓకే. అంటే
విజ్ఞానాన్ని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. అయితే ఈ అనియంత్రిత, దుఃఖాన్ని కలిగించే స్వభావానికి కేవలం విజ్ఞానమొక్కటే కారణమా? లేక తెర వెనుక దీనికి సాయం చేసే అంశాలేమైనా ఉన్నాయా? బహుశా ఈ విజ్ఞానం ఒంటరిగా పనిచేదేమో. ఖచ్చితంగా విజ్ఞానం ఒంటరిగా పనిచెయ్యదు. బౌద్ధ బోధనల ప్రకారం దీనికి తోడ్పడే, దీనితో కలిసి పనిచేసే ఇతర ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. వీటినన్నింటినీ కలిపి నామరూప అంటారు. అంటే మనస్సు మరియు పదార్థం. నామరూపం. అవును. ఈ నామభాగంలో విజ్ఞానంతో పాటు ఇంకో 3 అంశాలు వస్తాయి. వేదన, ఫీలింగ్ అంటే సుఖం, దుఃఖం లేదా తటస్థ అనుభూతులు. సంజ్ఞ, పర్సెప్షన్ మనం దేన్నైనా గుర్తించడం, గ్రహించడం, లేబుల్ చేయడం లాంటిది. ఓకే. మరియు సంఖారాలు, వొల్యూషనల్ ఫార్మేషన్స్ మన ఉద్దేశ్యాలు, సంకల్పాలు, మానసిక అలవాట్లు, నిర్మాణాలు. ఇక రూపమంటే మన భౌతిక శరీరం, పంచభూతాలు. ఈ 5 అంశాలు రూపం, వేదన, సంజ్ఞ, సంఖారాలు, విజ్ఞానం. వీటినే పంచస్కంధాలు అంటారు. ఇవి ఒకదానిపై ఒకటి ఆధారపడి ఒకదానికొకటి కారణమవుతూ ఈ సంసార చక్రాన్ని నడిపిస్తాయి. అంటే ఒకదానికొకటి సంబంధం ఉందన్నమాట. చాలా గట్టి సంబంధం. ఉదాహరణకు మనం కంటితో ఒక రూపాన్ని చూస్తాం, రూపం. దాన్ని మన మెదడు గుర్తిస్తుంది, సంజ్ఞ. దానివల్ల ఒక అనుభూతి కలుగుతుంది, నచ్చడం లేదా నచ్చకపోవడం, వేదన. అవును. ఈ అనుభూతి ఆధారంగా ఒక సంకల్పం పుడుతుంది. దాన్ని కావాలనుకోవటం లేదా వద్దనుకోవటం సంకారాలు. ఈ మొత్తం ప్రక్రియలో స్పృహ, తెలివిడి విజ్ఞానముంటుంది. ఈ విజ్ఞానం మళ్లీ కొత్త సంకారాలకు, వేదనలకు దారితీస్తుంది. ఇదొక నిరంతర చక్రం లాంటిది. ఓ, సైకిల్లాగా. అవును. అందుకే చాలా ధ్యాన పద్ధతులలో నేరుగా విజ్ఞానం మీద దృష్టి పెట్టే ముందు శరీరం మీద రూపం, శ్వాస మీద అనుభూతుల మీద వేదన, ఆలోచనల మీద సంజ్ఞా, సంకారాలు దృష్టి సారించి వాటి స్వభావాన్ని అర్థం చేసుకోమని చెబుతారు. ముందు వీటి మీద. అవును. వీటిని సరిగ్గా అర్థం చేసుకుని వాటి ప్రభావం తగ్గినప్పుడే విజ్ఞానం యొక్క అసలు స్వభావాన్ని నిష్పక్షపాతంగా చూడటం సులభమవుతుంది. ఆహా, అంటే విజ్ఞానమనేది ఈ మిగతా 4తో కలిసి ఒక జట్టులా పనిచేస్తుందన్నమాట. ఇవి ఒకదానికొకటి ఆజ్యం పోసుకుంటూ ఉంటాయి. సరిగ్గా చెప్పారు. ఇది అర్థమైతే మనం కేవలం విజ్ఞానాన్ని నిందించాల్సిన పనిలేదు. ఈ మొత్తం వ్యవస్థ ఎలా పనిచేస్తుందో చూడాలి. మరి ఈ నియంత్రణ లేని విజ్ఞానం ఈ నామరూపంతో కలిసి మన సాధారణ జీవితంలో తన ప్రభావాన్ని ఎలా చూపిస్తుంది? దాని పనిచేసే విధానమెలా ఉంటుంది? ఇది ప్రధానంగా ద్వైత భావన, డ్యువాలిటీ ద్వారా వ్యక్తమవుతుంది. విజ్ఞానం యొక్క ప్రాథమిక పనితీరులో ఒకటి ప్రపంచాన్ని, అనుభవాలను నిరంతరం వర్గీకరించడం, వేరుచేయడం. వేరుచేయడమా? అవును. ఇది వర్సెస్ అది, నేను వర్సెస్ ఇతరులు, మంచి వర్సెస్ చెడు, నలుపు వర్సెస్ తెలుపు, లోపల వర్సెస్ బయట ఇలా విభజించి చూడటం దాని నైజం. మీరు గమనిస్తే ఎక్కడైతే ఈ రకమైన విభజన, బహుళత్వం, తేడాలు, వైవిధ్యం కనిపిస్తాయో అక్కడ విజ్ఞానం చాలా చురుకుగా పనిచేస్తున్నట్లే లెక్క. ఇది ఏకత్వానికి, యూనిటీ లేదా అద్వైత భావనకు పూర్తి వ్యతిరేకమైన స్థితి. విజ్ఞానం ఉన్నంతవరకు ఈ ద్వైత భావన, ఈ విభజన ఉంటుంది. ఈ విభజన, ఈ ద్వైత భావన వల్లనే చాలా సమస్యలొస్తాయేమో కదా. నేను వేరు, నువ్వు వేరు అనుకున్నప్పుడే సంఘర్షణ మొదలవుతుంది. అవును, చాలా వరకు. అయితే ఈ విజ్ఞానం వల్ల కలిగే ఈ అశాంతి, ఈ మానసిక క్షోభ కేవలం ఏదో ప్రాచ్య దేశాల తత్వశాస్త్రానికి సంబంధించిన విషయమేనా? లేక ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్యనా? ఎందుకంటే ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా మానసిక సమస్యలు, ఒత్తిడి, ఆందోళన, మెంటలీ అప్సెట్ పీపుల్ ఇంక్రీజింగ్ గణనీయంగా పెరుగుతున్నాయని గణాంకాలు చెప్తున్నాయి. నిజమే. ఈ ఆధునిక సమస్యలకు బుద్ధుడు చెప్పిన ఈ విజ్ఞాన స్వభావానికి ఏదైనా సంబంధముందా? మంచి పాయింట్ లేవనెత్తారు. ఇది ఖచ్చితంగా ప్రపంచవ్యాప్త సమస్య. ఈ మనసుని అదుపు చేయడంలో, దానివల్ల కలిగే అశాంతిని తగ్గించుకోవడంలో ఉన్న కష్టం ఆధునిక మనస్తత్వశాస్త్రంలో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఉదాహరణకు సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రతిపాదించిన ఫ్రీ అసోసియేషన్ అనే టెక్నిక్ ఉంది కదా. ఉంది. అంటే చికిత్స తీసుకునే వ్యక్తి మనసులోకి వచ్చిన ఆలోచనలను ఎలాంటి అడ్డంకులు, విమర్శలు లేకుండా స్వేచ్ఛగా బయటకు చెప్పడం. ఇది కొంతవరకు ఉపయోగపడినా దీనికి కొన్ని పరిమితులు ఉన్నాయనే తర్వాత వచ్చినవారు గుర్తించారు. పరిమితులా? ఎలాంటివి?
ఈ ప్రక్రియకు ఒక సహజమైన ముగింపు, న్యాచురల్ డెత్, లేదని, కొన్నిసార్లు అది అనంతంగా కొనసాగుతుందని, చివరికి చికిత్స తీసుకునే రోగి తానే ఇంకొకరికి సలహాదారుగా మారే అవకాశముందని. ఇదొక అంతం లేని విశ్వవలయం, సైకిల్ లా మారవచ్చని కూడా విమర్శలున్నాయి. అంటే మనసును దాని మానాన దాన్ని వదిలేస్తే అది తన సమస్యలనే మళ్ళీ మళ్ళీ సృష్టించుకుంటుంది తప్ప దానంతట అదే పరిష్కారాన్ని కనుక్కోవడం కష్టం. అంటే ఆధునిక పద్ధతులు కూడా మనస్సు యొక్క ఈ అనియంత్రిత పునరావృతమయ్యే స్వభావాన్ని పూర్తిగా పరిష్కరించలేకపోతున్నాయన్నమాట. అవును, చాలా సందర్భాల్లో. ఇక్కడే బుద్ధుడు చెప్పిన ఒక వాక్యం గుర్తుకొస్తుంది. సబ్బే బుద్ధుజ్జన ఉమ్మత్తక. దాని అర్థం? దీనికి స్థూలమైన అర్థం అందరూ సాధారణ అంటే అజ్ఞానంలో ఉన్న మానవులు ఏదో ఒక రకమైన భ్రమలో, మానసిక అస్థిరతలో ఉన్నారు. ఆల్ వరల్డింగ్స్ ఆర్ డిరేంజ్డ్ అన్నట్లు. అయ్యో, అది కొంచెం కఠినంగా ఉంది కదా. అవును, వినడానికి చాలా కఠినంగా, సమాజంపై ఒక నెగటివ్ కామెంట్లా అనిపించవచ్చు. కాని దీని ఉద్దేశ్యం కేవలం విమర్శించడం కాదు, లేదా అందరినీ పిచ్చివాళ్లోని ముద్రవేయడం కాదు. ఇది వాస్తవాన్ని గుర్తించమని, మనందర్లోనూ ఎంతో కొంత స్థాయిలో ఈ మానసిక గందరగోళం, అశాంతి ఉందని ఒప్పుకోమని చెప్పే ఒక పిలుపు. దీన్ని గుర్తించినప్పుడే మనం మన గురించి, మనం మానసిక ఆరోగ్యం గురించి నిజంగా శ్రద్ధ తీసుకోవడం మొదలుపెడతాం. స్వీయ అవగాహన, సెల్ఫ్ అవేర్నెస్ పెంచుకుని స్వయంగా మనల్ని మనం స్వస్థపరుచుకునే హీల్ వన్ సెల్ఫ్ మార్గాలను అన్వేషిస్తాం. విజ్ఞానం నియంత్రణకు పూర్తిగా లొంగనిది. దాని స్వభావం వలనే అది దుఃఖానికి, అశాంతికి కారణమవుతుంది అనే నిజాన్ని అది ఎంత కఠినంగా అనిపించినా అంగీకరించడమే ఆ స్వీయావగాహనకు, మార్పుకు మొదటి అడుగు అని బుద్ధుని బోధనల సారాంశం. మొదటి అడుగు అదేనంటారా? అవును, ఆ నిజాన్ని చూడగలిగినప్పుడే దాని ప్రభావాన్ని తగ్గించుకుని మరింత ప్రశాంతమైన, స్పష్టమైన చైతన్యస్థితిని చేరుకునే అవకాశం లభిస్తుంది. చాలా లోతైన విశ్లేషణ, నిజంగా ఆలోచింపజేసే విషయాలు. ఈ చర్చలో మనం తెలుసుకున్న ముఖ్య అంశాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. అనత్త లక్షణ సూత్రం ప్రకారం విజ్ఞానం లేదా చైతన్యమనేది స్వాభావికంగా నేను, లేనిది అనత్త, మన పూర్తి నియంత్రణలో ఉండనిది అలసంవత్త. అవును. అందుకే అది దుఃఖానికి దారితీస్తుంది. ఇది మనం సాధారణంగా అనుకునేదానికి భిన్నంగా ఉంది. పాశ్చాత్య శాస్త్రవేత్తలు కూడా ధ్యానం చేసేవారిపై ఎఫ్ఎంఆర్ఐ వంటి ప్రయోగాల ద్వారా ఆరోగ్యకరమైన చైతన్యం గురించి కొత్త విషయాలు తెలుసుకుంటున్నారు. కానీ మూల బౌద్ధ సిద్ధాంతం అలాగే ఉంది. నిజమే. విజ్ఞానాన్ని విజ్ఞానంతోనే అధ్యయనం చేయడంలో ఉన్న దొంగను పట్టుకోవడానికి దొంగ లాంటి వైరుధ్యాన్ని చూశాం. అవును, ఆ చిక్కుముడి. విజ్ఞానం ఒంటరిగా కాకుండా రూపం, వేదన, సంజ్ఞ, సంఖారాలు అనే నామరూపంతో కలిసి పనిచేస్తుందని, ఇదొక పరస్పరాధారిత వ్యవస్థ అని అర్థం చేసుకున్నాం. పంచస్కంధాలు. చివరక విజ్ఞానం ద్వైత భావన ద్వారా పనిచేస్తుందని, ఈ మానసిక అశాంతి ప్రపంచవ్యాప్త సమస్య అని, స్వీయ అవగాహనే దీనికి పరిష్కార మార్గమని చర్చించుకున్నాం. ముగింపుగా శ్రోతలు ఆలోచించుకోవడానికి ఒక ప్రశ్నను వదిలివెళదాం. విజ్ఞానం యొక్క సహజ స్వభావం ద్వైత భావనను, విభజనను సృష్టించటమని మనం చర్చించుకున్నాం కదా. అవును. మరి గాఢమైన ధ్యానస్థితిలోనో లేదా కొన్ని ఆధ్యాత్మిక అనుభవాల్లోనో సూచించబడే ఏకత్వం, అద్వైతం అంటే ఆ విభజన పూర్తిగా కరిగిపోయినట్లు అనిపించే స్థితి, దాని స్వభావమేమిటి? మంచి ప్రశ్న. అది మన సాధారణ విజ్ఞానం యొక్క పరిధికి అందని అనుభవం అయితే, ఆ అనుభవం మన వాస్తవికత గురించి, చైతన్యం యొక్క లోతైన స్వభావం గురించి నిజంగా ఏమి సూచిస్తుండవచ్చు? బహుశా మన రోజువారీ స్పృహకు అందని సత్యమేదైనా ఉందేమో. దీని గురించి ఆలోచించండి.